హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో చాలా ఈజీగా అలాగే మరింత టేస్టీగా చేసుకుని 4 రకాల స్నాక్ రెసిపీస్ చూపించబోతున్నాను. ముందుగా జొన్నపిండి అంటే ఇష్టపడిన వారి కోసం కూడా రుచికరమైన స్నాక్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇది స్నాక్గానే కాదండి, బ్రేక్ఫాస్ట్లోకైనా లేదా డిన్నర్ లంచ్లోకైనా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారు కూడా చాలా హెల్తీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా ఈ రెసిపీ తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో తరిగిన క్యారెట్ని ఒక పావు కప్పు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఒక 2 టేబుల్ స్పూన్లు, అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఇంకా దీనిలోని స్పైసీనెస్ కోసం ఒక 3 పచ్చిమిర్చిని సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయను కూడా ఇలా ఫైన్గా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇంకా దీనిలోని ఒక 2 టేబుల్ స్పూన్ల తరిగిన బీట్రూట్ను కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒక పావు కప్పు తరిగిన మెంతికూరని యాడ్ చేసుకుంటున్నాను. మీరు మెంతికూర ప్లేస్లో పాలకూర అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా 2 టేబుల్ స్పూన్ల గ్రేట్ చేసుకున్న సొరకాయ, అలాగే 2 టేబుల్ స్పూన్లు గ్రేట్ చేసుకున్న పనీర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఎవరికైనా పెద్దవాళ్ళకైనా సొరకాయ బీట్రూట్ ఇష్టం లేనప్పుడు ఇలా చేసి పెడితే వాళ్ళు కూడా తినేస్తారు. ఇప్పుడు దీనిలో టేస్ట్ సరిపడినంత సాల్ట్, అలాగే ఒక టీ స్పూను కారము యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో ఒక కప్పు జొన్న పిండిని యాడ్ చేసుకుంటున్నాను. జొన్న రొట్టెలు చేసుకోవడం కష్టం అనుకునే వాళ్ళైనా లేదా ఇష్టపడిన వాళ్ళైనా ఈ విధంగా చేసుకుంటే టేస్టీగా తినేసేయచ్చు. నెక్స్ట్ దీనిలోని మరింత టేస్ట్ కోసం ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మీరు పిండిలోని కావాలంటే జీరా పౌడరు లేదా వాము కూడా వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. మీకు నచ్చిన వెజిటేబుల్స్ని మీకు కావాల్సిన క్వాంటిటీలో యాడ్ చేసుకోవచ్చు. పిండి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో ఒక టీ స్పూను నల్ల నువ్వుల్ని యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర లేకపోతే తెల్ల నువ్వులైనా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒక పావు టీ స్పూను పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి పిండి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పిండిలో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి. పరోటా చేసుకునేటప్పుడు విరిగిపోకుండా ఉండడం కోసం ఇక్కడ నేను కొంచెం గోరువెచ్చని వాటర్తో పిండి కలుపుకుంటున్నాను. నెక్స్ట్ పిండిలో ఒక టీ స్పూన్ నెయ్యి లేదా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ మెత్తగా కాకుండా అలానే గట్టిగా కాకుండా సెమీ సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకుని ఒక 5 to 10 minutes పక్కన పెట్టుకోవాలి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇలా స్నాక్ చేసి పెడితే వాళ్ళకి కావాల్సిన వెజిటేబుల్స్లో ఉండే పోషకాలన్నీ అందుతాయి. ఇప్పుడు 5 to 10 minutes తర్వాత ఇప్పుడు మూత తీసి మీకు కావాల్సినంత సైజులో పిండిని ఇలా ముద్దలాగా చేసుకోవాలి. మీకు దీనిలోకి సపరేట్ కర్రీ కూడా ఏం అవసరం లేదండి. దీనిలో మనం పచ్చిమిర్చి చిల్లీ పౌడర్ వేసుకున్నాం కదా, అదే స్పైసీనెస్ సరిపోతుంది. ఇప్పుడు బటర్ పేపర్ కానీ లేదా ఏదైనా ఆయిల్ కవర్ని కానీ ఇలా కట్ చేసుకొని దీని మీద కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. మీరు ప్రిపేర్ చేసుకున్న పిండి ముద్దని దీని మీద పెట్టుకొని ఇలా చపాతీ కంటే కొంచెం మందంగా ఒత్తుకోవాలి. జొన్నపిండితో చపాతీలు చేయడం కష్టము అనుకునే వాళ్ళు ఈ విధంగా చేసుకోండి. చాలా ఈజీగా అలాగే టేస్టీగా ఈ పరోటా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక ఫోర్క్ తీసుకొని ఇలా మధ్య మధ్యలో హోల్స్ పెట్టుకుంటే మీరు ఫ్రై చేసుకునేటప్పుడు లోపల కూడా ఈవెన్గా ఫ్రై అయ్యి పిండిగా లేకుండా ఉంటుంది. ఇప్పుడు వీటిని కాల్చుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. దోశ ప్యాన్ వేడైన తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న జొన్న పరోటాని వేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని నిదానంగా కాల్చుకోవాలి. ఇలా 2 minutes కాల్చుకున్న తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని బాగా కాల్చుకోవాలి. రెండో వైపు టర్న్ చేసుకున్న తర్వాత దీని మీద కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా రెండు వైపులా ఫ్లిప్ చేసుకున్న తర్వాత మంటను ఒకసారి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం ఫ్రై చేసుకొని దీన్ని వేడివిడిగా సర్వ్ చేసుకోవటమే. అంతేనండి, ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే జొన్న పరోటా రెడీ అయిపోయింది. అలాగే మిగిలిన పిండితో కూడా పరోటాలా ప్రిపేర్ చేసుకొని కాల్చుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే జొన్న పరోటా రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ స్నాక్ రెసిపీ ఏంటో చూసేద్దాం. అప్పటికప్పుడు ఈజీగా 15 నిమిషాల్లో చాలా టేస్టీగా ఈ స్నాక్ ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కావాలంటే ఈజీగా 15 నిమిషాల్లో ఈ స్నాక్ ప్రిపేర్ చేసివ్వండి. వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఇష్టంగా తినే ఈ స్నాక్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఈ రెసిపీ తయారు చేసుకోవడం కోసం ఒక స్వీట్ కార్న్ని గింజలు ఒలుచుకొని బాయిల్ చేసుకొని ఇలా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇక్కడ నేను స్వీట్ కార్న్ బాయిల్ చేసిన తర్వాత నైఫ్తో కట్ చేసుకొని తీసుకున్నాను. మీరు కావాలంటే చోపర్లో కానీ లేదా మిక్సీలో కానీ కోర్సుగా ఇలా గ్రైండ్ చేసుకోండి. మరీ పేస్ట్ లాగా అవ్వకూడదు. ఇక్కడ నేను డీప్ ఫ్రై చేయకుండా షాలో ఫ్రై చేస్తున్నాను కాబట్టి స్వీట్ కార్న్ బాయిల్ చేసుకున్నాను. మీరు డీప్ ఫ్రై చేసుకున్నట్లయితే ఉడకబెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీనిలోనే తరిగిన క్యారెట్ని 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు దీంట్లో నచ్చిన వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒక 1/2 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అలాగే ఒక 3-4 పచ్చిమిర్చిని ఇలా ఫైన్గా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇంకా ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఉడకబెట్టుకున్న బంగాళదుంప లేదా ఆలూని కూడా ఇలా మ్యాష్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసుకున్న ఆలూని వేసుకోవటం వల్ల మనకి బైండింగ్కి యూజ్ అవుతుంది. మీ దగ్గర ఉంటే సన్నగా కట్ చేసుకొని మెంతికూర కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒక టీ స్పూన్ కారము, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి. అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని ఒక 1/2 కప్పు కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా చేత్తో
ఒక 2-3 నిమిషాలు మిక్స్ చేసుకోవాలి. మీకు అవసరం అనిపిస్తే ఇంకొంచెం కార్న్‌ఫ్లోర్ యాడ్ చేసుకోండి. చూడండి ఇక్కడ చూపించిన విధంగా కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. మరీ లూజ్‌గా అనిపిస్తే ఇంకొంచెం కార్న్‌ఫ్లోర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు చేతికి నెయ్యి కానీ లేదా ఆయిల్ కానీ అప్లై చేసుకొని మీకు కావాల్సిన సైజులో పిండి ముద్దను తీసుకొని ఇలా రౌండ్ షేప్‌లో కట్లెట్ లాగా ఒత్తుకోవాలి. రౌండ్ షేప్ అనే కాదండి, మీకు నచ్చిన షేప్‌లో ట్రయాంగిల్ షేప్ అయినా, సిలిండ్రికల్ షేప్ అయినా ఎలా అయినా గానీ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ కట్లెట్స్‌ని మరీ లావుగా కాకుండా ఇలా మీడియం సైజులో చేసుకొని పెట్టుకుంటే మనం షాలో ఫ్రై చేసుకునేటప్పుడు లోపల వరకు కూడా బాగా కుక్ అవుతుంది. మీరు వీటిని డైరెక్ట్‌గా అయినా ఫ్రై చేసుకోవచ్చు. లేదా మనకి పైన క్రిస్పీగా రావాలి అంటే ఇక్కడ నేను కొన్ని కార్న్ ఫ్లేక్స్‌ని ఇలా ముక్కలుగా చేసి పెట్టుకున్నాను. వీటిని కట్లెట్‌కి 2 వైపులా మనము కోట్ చేసుకుంటే మీరు ఫ్రై చేసుకున్నప్పుడు పైన కూడా క్రిస్పీగా వస్తుంది. మీ దగ్గర కార్న్ ఫ్లేక్స్ లేకపోతే బ్రెడ్ క్రమ్స్ కానీ లేదా సేమియానైనా ఇలా కోర్స్ గ్రైండ్ చేసుకొని 2 వైపులా కోట్ చేసుకొని ఫ్రై చేసుకుంటే తినేటప్పుడు చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇలా 2 వైపులా కట్లెట్స్‌కి కార్న్ ఫ్లేక్స్‌ని కోట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద పాన్ పెట్టుకొని దానిలో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్‌ని వేసుకోవాలి. మీరు డీప్ ఫ్రై చేసుకోవాలనుకుంటే కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత ఇలా పాన్‌కి సరిపడినన్ని కట్లెట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువ హీట్ అయిపోతే మీకు వెంటనే కలర్ వచ్చేస్తుంది కానీ లోపల కుక్ అవ్వదు. వీటిని లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ నిదానంగా కుక్ చేసుకోవాలి. ఇలా లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. మీకు స్వీట్ కార్న్‌తో మరిన్ని రెసిపీస్ కావాలంటే ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఇలా రెండో వైపు కూడా టర్న్ చేసుకున్న తర్వాత వీటిని కూడా ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చూడండి ఇలా రెండు వైపులు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఆయిల్లో నుంచి తీసి ఒక టిష్యూ పేపర్ మీద వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలాగే మిగిలిన కట్లెట్స్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ స్వీట్ కార్న్ కట్లెట్స్ని టమాటా సాస్తో వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. సాస్ లేకపోయినా కానీ మనము చిల్లీ పౌడరు అలాగే మసాలా వేసుకున్నాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా ఇప్పుడు మూడో స్నాక్ రెసిపీ ఏంటో చూసేద్దామా. మీ నోటికి పుల్లగా కారంగా ఏదైనా తినాలనిపించినప్పుడు అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే ఎంతో ఈజీగా 5 మినిట్స్లో చేసుకుని ఒక స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను. ముందుగా ఇది ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని దానిలో డీప్ ఫ్రై కోసం ఆయిల్ని పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఒక కప్పు ఇలా అటుకుల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీకు ఆయిల్ బాగా హీట్ అవ్వలేదంటే అటుకులు ఆయిల్ పీల్చేస్తాయి, అలాగే సరిగ్గా ఇలా ఫ్రై అవ్వవు. అలాగే మీరు ఎక్కువ ఆయిల్ చేసుకుంటే తర్వాత మీకు ఈ ఆయిల్ అనేది దేనికి యూజ్ అవ్వదు కాబట్టి కొంచెం ఆయిల్ తీసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. మీరు మందపాటి అటుకులు తీసుకొని కొంచెంగా ఇలా స్ట్రైనర్లో వేసుకొని ఫ్రై చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇలా అటుకులు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి పేపర్ నాప్కిన్ తీసుకొని దానిలో అటుకుల్ని వేసుకోవాలి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే నాప్కిన్ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలాగే మిగిలిన అటుకుల్ని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకొని ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అటుకులన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా పేపర్ నాప్కిన్ తీసేసుకోండి. ఇప్పుడు దీనిలోనే వేసుకోవడం కోసం అదే ఆయిల్లో ఒక పావు కప్పు పల్లీలు ఫ్రై చేసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని ఒకసారి చేత్తో మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక క్యారెట్ని ఇలా తురుముకొని యాడ్ చేసుకోవాలి. అలాగే ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్ని కూడా ఒకటి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలోని ఒక టీ స్పూను నిమ్మరసము, అలాగే ఒక టీ స్పూను చాట్ మసాలా, ఇంకా ఒక టీ స్పూన్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను సాల్ట్ బదులు బ్లాక్ సాల్ట్ తీసుకుంటున్నాను. ఇది వేసుకోవటం వలన టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఫైనల్గా కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు దీనిలోనే కావాలంటే కొంచెం జీరా పౌడర్, ధనియా పౌడర్, అలాగే టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఒక హాఫ్ కప్పు మరమరాలు కూడా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిసేలాగా మిక్స్ చేసుకొని దీన్ని సర్వ్ చేసుకోవటమే. అంతేనండి, పుల్లగా కారంగా ఉండే పోహా మిక్చర్ రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ శనగలతో తయారు చేసుకునే టేస్టీ స్నాక్ రెసిపీ చూద్దాం. ఈరోజు వీడియోలో పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పెట్టడానికైనా లేదా టీ టైం స్నాక్గా అయినా ఎంతో ఈజీగా స్వీట్ స్టాప్ స్టైల్లో చేసుకుని ఒక స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను. మీరు కూడా ఈ స్నాక్ని కొన్ని టిప్స్ ఫాలో అయితే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఈ స్నాక్ తయారు చేసుకోవడం కోసం ఒక కప్పు కాబూలీ చెనా లేదా తెల్ల శనగలు తీసుకోవాలి. వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని ఒక 6 to 7 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. 7 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని వాటర్ లేకుండా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా వాటర్ అంతా పూర్తిగా పోయిన తర్వాత ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ మీద వేసుకొని ఒక 1/2 అవర్ to 1 అవర్ ఫ్యాన్ కింద పూర్తిగా తడంతా ఆరిపోయేంత వరకు ఆరబెట్టుకోవాలి. వీటిని ఎండలో ఆరబెట్టాల్సిన అవసరం లేదండి. ఇలా ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని చేత్తో మనం పట్టుకుంటే తడి అనేది అసలు తగలకూడదు. ఇలా పూర్తిగా ఆరబెట్టుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని దానిలో డీప్ ఫ్రై కోసం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత మనము నానబెట్టుకొని పూర్తిగా ఆరబెట్టుకున్న శనగల్ని ఆయిల్కి సరిపోయినన్ని వేసుకోవాలి.
మంటని లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. వేసిన 1 మినిట్ తర్వాత వీటిని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ స్టవ్ అంతా చిందకుండా అలాగే శనగలు ఒకవేళ పగిలినా మీద పడకుండా ఉండాలంటే ఇలా కొంచెం మూత అడ్డుగా పెట్టుకోండి. నేను ఫస్ట్ టైం శనగలు వేసుకున్నప్పుడు ఒకసారి బరస్ట్ అయిందండి, తర్వాత అన్నీ బాగానే వచ్చాయి. ఇలా శనగలు ఫ్రై అయ్యి పైకి తేలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఆయిల్లో నుంచి తీసివేసుకోవాలి. మీరు ఈ స్నాక్ చేసుకునేటప్పుడు 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలండి. ఫస్ట్ శనగలు పూర్తిగా నానిన తర్వాత తడి అనేది లేకుండా ఆరనివ్వాలి. అలాగే వీటిని చాలా నిదానంగా ఫ్రై చేసుకుంటేనే లోపల వరకు ఫ్రై అయ్యి క్రిస్పీగా వస్తాయి. చూడండి, మనకి శనగలన్నీ ఇలా పైకి తేలాయి కదా. ఇప్పుడు వీటిని ఆయిల్లో నుంచి రిమూవ్ చేసి ఒక పేపర్ నాప్కిన్ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకొని మిగతా శనగల్ని కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకి శనగలు ఎంత క్రిస్పీగా ఫ్రై అయ్యాయో. ఇప్పుడు వీటిలో టేస్ట్ కోసం ఒక 1/2 టీ స్పూను చాట్ మసాలా, అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్, ఇంకా 1 టీ స్పూను చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను సాల్ట్ బదులు బ్లాక్ సాల్ట్ వేసుకున్నానండి. ఇది టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ ఇలా బాగా కలుపుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని మీరు ఒక ఎయిర్టైట్ జార్లో పెట్టుకొని 15 to 20 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఎంతో ఈజీగా స్వీట్ షాప్ స్టైల్లో మనం క్రిస్పీ చనాని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో. మీరు కూడా తప్పకుండా ఒకసారి ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ఇలాంటి రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.